కార్తీక దీపం ఈ సీరియల్ అంటే తెలియని వారు తెలుగులో ఎవరు ఉండరు. ఎన్నో మంది లక్షల ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది ఈ సీరియల్లో డాక్టర్ బాబుగా యాక్ట్ చేశాడు నిరుపమ్. డాక్టర్ బాబు అంటే తెలియని వారు కూడా ఎవరు ఉండరు తెలుగులో. డాక్టర్ బాబు అండ్ అలాగే డాక్టర్ బాబుకి వారుగా యాక్ట్ చేసింది ప్రేమి విశ్వనాథన్. సీరియల్లో వంటలక్కగా యాక్ట్ చేసింది. ఇక ఈ సీరియల్లో విలన్గా యాక్ట్ చేసింది శోభా శెట్టి ఇందులో మోనితగా యాక్ట్ చేసింది. ఒక స్ట్రాంగెస్ట్ విలన్గా యాక్ట్ చేసింది. ఇక డాక్టర్ బాబుకి తమ్ముడిగా యాక్ట్ చేశాడు ఈ కుర్రాడు యశ్వంత్ నేమ్ సీరియల్లో వచ్చేసి ఆదిత్య. ఒక బెస్ట్ బ్రదర్గా యాక్ట్ చేశాడు. తిన పేరు అర్చన. మన డాక్టర్ బాబుకి తల్లిగా సౌందర్యగా యాక్ట్ చేసింది. ఇక కార్తిక్ చాలా ఫేమస్ డాక్టర్. కార్తిక్కి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో ఏమని తెలుస్తుందంటే తనకు పిల్లలు పుట్టరని తెలుస్తుంది. అలాంటి సమయంలోనే కార్తిక్ దీప అనే ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూసి తన చేష్టల్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. తనకి ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ దీప మా నాన్నగారిని అడగండి, మా నాన్నగారికి ఇష్టం లేకుండా నేను మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకోను అని చెప్తుంది. వాళ్ళ నాన్న సరే దీప నువ్వు కార్తిక్ బాబుని పెళ్లి చేసుకో, నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు కదా అని చెప్తుంది. అప్పుడు దీపతో వాళ్ళ నాన్నతో కార్తిక్ ఒక విషయాన్ని దాపెడతాడు. వాళ్ళ నాన్నకి ఈ విషయాన్ని చెప్తాడు, నాకు పిల్లలు పుట్టరండి అని. దీపక్ మాత్రం ఈ విషయాన్ని చెప్పాడు. కానీ వాళ్ళ మదర్కి దీప అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే నల్లగా ఉంటుంది కాబట్టి. సో దీపని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు వాళ్ళ మదర్. అండ్ అలాగే సౌందర్య తన కూతుర్ని కూడా నల్లగా ఉందని చెప్పి తన కూతుర్నే దూరం పెట్టింది. అటువంటి సమయంలో కార్తిక్ దీపని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు సౌందర్య కోపంతో రగిలిపోతుంది. నాకు ఇష్టం లేకుండా దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ నా పరువు తీస్తావా అని చాలా కోపం పెంచుకుంటుంది. కార్తిక్తో అసలు మాట్లాడేది కాదు. కానీ కార్తిక్ దాన్ని పట్టించుకోకుండా దీపతో చాలా హ్యాపీగా ఉండేవాడు. దీపకి రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళ మమ్మీని ఎలా కూల్ చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. దీప ఎందుకండి అనవసరంగా నన్ను పెళ్లి చేసుకున్నారు, మీ అమ్మగారిని ఇబ్బంది పెడుతున్నారంటే అయ్యో మామూలే దీప ఇవన్నీ, నేను నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, నువ్వేం ఇబ్బంది పడొద్దు, మా మమ్మీ కొన్ని రోజులైతే మా మమ్మీనే నాతో మాట్లాడుతుంది అని దీపకు చెప్తాడు. అలా చెప్పాక దీప కూడా సరే అండి మీరు ఇంతగా చెప్తున్నారు కదా మిమ్మల్ని నమ్ముతానని చెప్తుంది. అటువంటి సమయంలోనే వాళ్ళ లైఫ్లో మోనిత అనే ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. మోనిత కార్తిక్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కార్తిక్కి పిల్లలు పుడతారు, కానీ మోనిత కార్తిక్ మీద ఇష్టంతో నీకు పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పిస్తుంది. సో కార్తిక్ అదే నిజం అనుకుంటాడు. అటువంటి సమయంలోనే దీప ప్రెగ్నెంట్ అని దీప కార్తిక్కి చెప్తుంది. నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అవుతావు, అసలు నాకు పిల్లలే పుట్టరని కార్తిక్ దీపను అనుమానిస్తాడు. అలా దీపను అనుమానించి ఇంట్లో నుండి గంటేస్తాడు. కానీ దీప క్యారెక్టర్ ఏంటి అని వాళ్ళ దగ్గర నుండి చూసిన వాళ్ళ అత్తయ్య గారు దీప నిజంగానే తల్లి కాబోతుంది, కార్తిక్ వల్లే తల్లి కాబోతుందని దీపని చాలా స్ట్రాంగ్గా నమ్ముతాడు. అప్పుడు దీపకి హిమ, శౌర్య అనే 2 పిల్లలు పుడతారు. కానీ ఒక అమ్మాయిని వాళ్ళ అత్తయ్య గారు తీసుకొచ్చుకుంటారు. నేను దత్తత తీసుకున్నాను రా ఈ అమ్మాయిని అని చెప్పి వాళ్ళ కొడుక్కే ఇచ్చి తనని పెంచేలా చేస్తాడు. తను కార్తిక్ దీప కూతురు అని తెలియదు కాబట్టి ఎంతో ప్రేమతో పెంచుతాడు. కొన్ని రోజుల తర్వాత దీపక్ 2 పిల్లలు పుట్టారని, నేను పెంచుతున్న ఒక అమ్మాయి కూడా దీప కూతురునే అని కార్తిక్ తెలుసుకుంటాడు. మోనిత గురించి కూడా నిజం తెలుస్తుంది. ఇంత కుట్ర చేస్తావా మోనిత అని చెప్పి మోనిత మీద కోపాన్ని పెంచుకుంటాడు కార్తిక్. అప్పుడు మోనిత అవును కార్తిక్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్తుంది. ఆ మాటలకి కార్తిక్ ఏం కరగాడు. కార్తిక్ ఇంకా కోపాన్ని పెంచుకుంటాడు. దాంతో మోనిత మీరు కనుక నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను హిమని చంపేస్తానని బెదిరిస్తుంది. బట్ కార్తిక్ చాలా తెలివిగా హిమని ఆ ప్రమాదం నుండి తప్పిస్తాడు. కొన్ని రోజులకి మోనిత చనిపోతుంది. కార్తిక్ దీపక్ క్షమాపణలు చెప్పి దీప నన్ను క్షమించు, అనవసరంగా ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి క్షమించమని కోరుకుంటాడు. అలా సీరియల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.